Welcome to Netanja online classes. Today we will be continuing with the other lab activities of photosynthesis related to photosynthesis. Okay, previous class we have seen that whether plants contain, that means leaves contain starch or not. అసలు స్టార్చ్ ఫుడ్ అనేది తయారవుతుందా లేదా స్టార్చ్ అనేది ఉంటుందా లేదా అనేది లాస్ట్ వీడియోలో మనం యాక్టివిటీ చూసాం అండ్ ప్రెస్ల్ ఎక్స్పెరిమెంట్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే గాలి, మనం వదిలే గాలి మొక్కలు తీసుకోవడం, మొక్కలు వదిలే గాలి మనం పీల్చడం అనేది అవసరమా కాదనేది ప్రెస్లే ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకున్నాం. టుడే విల్ బి లెర్నింగ్ అబౌట్ ద సెకండ్ యాక్టివిటీ, that is carbon dioxide is necessary for photosynthesis. అంటే the air that we release through our nostrils is absorbed by the plants. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు నిజంగానే యూజ్ చేస్తాయా లేదా అన్నట్టు అవసరమా ఫోటోసింథసిస్కి అని దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్. ఓకే, సో we need a destarched plant to start with. For destarching we need to keep the plant in the dark for nearly a week to remove the starch from the leaves. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలాంటి ప్లాంట్ కావాలి? డీస్టార్చ్డ్ ప్లాంట్. సో డీస్టార్చ్డ్ ప్లాంట్ అంటే స్టార్చ్ అంటే ఆకుల్లోని ఫుడ్ ప్రిపరేషన్ లేని, అంటే ఇప్పుడు సన్లైట్ లేకపోతే వాటర్ సరిగ్గా లేకపోతే ఆకులు మొక్కలు అనేవి ఆహారం తయారు చేసుకోలేవు. సో దానికి ఏం చేయాలి? 1 వీక్, ఒక వారం పాటు వెలుతురు రాని ఒక ప్రాంతంలో మనం మొక్కని ఉంచాలి. If you just place the plant in the darkness for a week, plants can't prepare the food. అంటే స్టార్చ్ అనేది there won't be any starch in the leaves. That is known as destarched plant. వారం పాటు చీకట్లో ఉన్న మొక్క ఆహారం తయారు చేసుకోదు కాబట్టి ఆకుల్లో స్టార్చ్ అనేది ఉండదు. సో వీ కాల్ దెమ్ as destarched plant. ఓకే, ఫ్రమ్ ద లీవ్స్. సో టేక్ ఏ వైడ్ మౌత్ ట్రాన్స్పరెంట్ బాటిల్. ఒక బాటిల్ అనేది తీసుకోవాలి. ట్రాన్స్పరెంట్ బాటిల్ అంటే మనకి లీఫ్ క్లియర్గా కనిపించే బాటిల్. సో దిస్ యాక్చువల్లీ వీల్ కాల్ ఇట్ యాజ్ ఎ మాల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇఫ్ సపోజ్ జస్ట్ గివ్ మీ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ వెదర్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసిన్సిస్ అన్నా ఈ ఎక్స్పెరిమెంట్ రాస్తారు. ఎక్స్ప్లెయిన్ మాల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అన్నా సరే ఇదే యాక్టివిటీ రాస్తారు. మళ్ళీ మాల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ వేరు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెరిమెంట్ వేరు అని అనుకోవద్దు. See, put potassium hydroxide pellets or potassium hydroxide solution in the bottle. పొటాషియం హైడ్రాక్సైడ్ అనే కెమికల్ ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నట్టుగా బాటిల్లో వేసి దాంట్లో స్ప్లిటెడ్ కార్క్ అంటే హాఫ్ కట్ చేసిన కార్క్ ద్వారా మనం లీఫ్ని ప్రెస్ చేసి బాటిల్లో హాఫ్ లీఫ్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తాం. వై పొటాషియం హైడ్రాక్సైడ్ ఎందుకు? బికాజ్ ఇట్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అబ్జర్వ్స్ ద కార్బన్ డైఆక్సైడ్. బాటిల్లో ఒకవేళ ఇంకా ఏమైనా కార్బన్ డైఆక్సైడ్ ఉంటే, ఏమైనా అంటే మనం చుట్టూ ఉండి గాలి అనేది ఉంటుంది, ఎంటీ స్పేస్లో గాలి ఉంటుంది. అలాగే బాటిల్ కూడా ఖాళీ బాటిల్ కాబట్టి ఎంతో కొంత ఎయిర్ ఉంటుంది. ఆ ఉన్న ఎయిర్ని కూడా పొటాషియం హైడ్రాక్సైడ్ పీల్చేసుకుంటుంది. ఆ కెపాసిటీ ఆ కెమికల్కి ఉంది. సో అందుకనే అది బాటిల్లో తీసుకుని ఆ బాటిల్లో హాఫ్ లీఫ్ మాత్రమే ఉండేటట్టు చూసుకుంటారు. ఓకే, సో నా వాట్ హ్యాపెండ్? ఇన్సర్ట్ స్ప్లిట్ కార్క్ అంటే హాఫ్ కట్ చేసిన కార్క్ని సగం కింద కట్ చేసి ఉంటుందన్నమాట. ఇన్సర్ట్ వన్ ఆఫ్ ద హాఫ్ లీఫ్ ఆఫ్ డిశ్చార్జ్ ప్లాంట్ అంటే వారం రోజులు చీకట్లో పెట్టిన మొక్క తాలూకా ఆకుని ఆ కార్క్తో ప్రెస్ చేసి బాటిల్లో హాఫ్ పెడతాం, రిమైనింగ్ హాఫ్ బయటే ఉంటుంది. సో దట్ వీ కెన్ నో ద టెస్ట్ రిజల్ట్. దెన్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ లీవింగ్ దట్ ప్లాంట్ ఇన్ ద సన్లైట్ ఫర్ ఎ డే. ఒక రోజంతా అది సన్లైట్లో ఆ ప్లాంట్ని అలాగే లీవ్ చేసి బాటిల్లో హాఫ్ లీఫ్, రిమైనింగ్ హాఫ్ లీఫ్ ప్లాంట్కి అటాచ్ చేసి లీవ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 డే వీ విల్ జస్ట్ ప్లగ్ దట్ లీఫ్. ఆ ఆకుని ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసామో దాన్ని తీసి ఐడిన్ సొల్యూషన్ యాడ్ చేయొచ్చు, లేదా మిథైలేటెడ్ స్పిరిట్లో యాడ్ చేసన్నా చేయొచ్చు. బట్ వీ కెన్ యాడ్ ఇట్ డైరెక్ట్లీ ఐడిన్ సొల్యూషన్ యాడ్ చేయగానే హాఫ్ లీఫ్ ఏదైతే బాటిల్ లోపల ఉంటుందో, కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఇంకా అదర్ గ్యాసెస్ లేవు, సో అక్కడ కలర్ కనిపించదు. హాఫ్ లీఫ్ ఏ పోర్షన్ అయితే బాటిల్లో క్లోజ్ అయిపోయి ఉంటుందో దానికి కలర్ కనిపించదు. బట్ ఏ పోర్షన్ ఏ సగం అయితే బయటకు ఉంటుందో దాని దగ్గర బ్లాక్ కనిపిస్తుంది. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. వీ హ్యావ్ inserted half portion of the leaf in the bottle where there is no air.
నో కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేదే లేదు అస్సలు. అలాంటి బాటిల్లో హాఫ్ పోర్షన్ అండ్ రిమైనింగ్ హాఫ్ పోర్షన్ ఈజ్ అవుట్ సైడ్. మిగతా సగం బయట ఉంది. సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ కూడా అందుతున్నాయి. సో వెన్ వీ జస్ట్ యాడ్ అయోడిన్, the portion that is present in the bottle will show no color. అసలు కలర్ చేంజ్ అనేది కనిపించదు. ద పోర్షన్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద బాటిల్, ఏ సగం బయట ఉందో దాంట్లో మాత్రం కలర్ చేంజ్ బ్లూయిష్ బ్లాక్ కనిపిస్తుంది. యూ కెన్ సీ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ద వీడియో ఫామ్ ఆల్సో, హౌ దే హ్యావ్ డన్, హౌ దే హ్యావ్ యూజ్ ద మెటీరియల్స్, ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేశారో చూడొచ్చు. is essential for photosynthesis. Materials required: potted plant, potassium hydroxide, glass bottle, iodine solution, grease, and split cork. Take a potted plant with long and narrow leaves. Keep it in a dark place for weekdays. In these weekdays, photosynthesis does not take place in the plant due to unavailability of sunlight. Hence, the starch which is present in the leaves consumed by the plant. Now, leaves are free from starch. Take a glass bottle with 5 to 6 ml of potassium hydroxide solution. Insert half of the leaf into the glass bottle by using split cork. Close the bottle without leaving any gap by using grease. Hence, air does not enter into the bottle. In this arrangement, carbon dioxide is available for the part of the leaf which is present outside the bottle, while carbon dioxide does not available for the part of the leaf which is present inside the bottle. Why? Because potassium hydroxide solution absorbed carbon dioxide present in the bottle. Keep the entire setup in sunlight for 4 to 5 hours. Hence, photosynthesis starts in the leaves of the plant. Detach the leaf from plant. Carefully remove the leaf from bottle. Boil the leaf in methylated spirit over a water bath till it becomes pale white. Then test the leaf by iodine solution. Part of the leaf which is present outside of the bottle turns into blue-black color. It indicates starch is produced in this part. That means photosynthesis occurs in this part.
Part of the leaf which is present inside the bottle doesn't turn into blue-black color. It indicates starch does not produced in this part. That means photosynthesis does not occur. So this experiment proves that carbon dioxide is essential for photosynthesis. Okay, children, study well, grow well, be a good citizen. So we have seen that carbon dioxide is necessary for photosynthesis. Now we'll be seeing whether oxygen is released during photosynthesis or not. ఆక్సిజన్ అనేది నిజంగానే మొక్కలు ఆక్సిజన్ గాలి వదులుతాయా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఫర్ దట్ వీ హ్యావ్ టేకెన్ ఎ వాటర్ ప్లాంట్ దట్ ఈస్ హైడ్రిల్లా. గ్రౌండ్ అటాచ్డ్ ప్లాంట్లోని మనకి పాసిబుల్ కాదు. సో వాటర్ ప్లాంట్ తీసుకున్నాం హైడ్రిల్లాని. దాన్ని మనం ఒక బీకర్ వాటర్లో పెట్టి దాని మీద ఫనల్ ఇన్వర్ట్ చేస్తే దాని మీద టెస్ట్ ట్యూబ్ ఇన్వర్ట్ చేస్తే హైడ్రిల్లా ప్లాంట్ ఈజ్ ద వాటర్ ప్లాంట్ దట్ రిలీజెస్ ఆక్సిజన్ దట్ వీ కెన్ సీ త్రూ బబుల్స్. అది ఏదైతే గాలి వదులుతుందో వాటర్లో కూడా బతకగలుగుతుంది కాబట్టి హైడ్రిల్లా ఆ మొక్క ఆక్సిజన్ అనేది వదులుతుందా లేదనేది బబుల్స్ ఫామ్లో మనం చూడొచ్చు. యూ కెన్ సీ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద వీడియో. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ డజంట్ మ్యాటర్, బట్ ఆక్సిజన్ ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి మనం యూజ్ చేసే ఎక్స్పెరిమెంట్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్. ఈ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్లో హైడ్రిల్లా ప్లాంట్ తీసుకుంటాము, బీకర్, వాటర్, ఫన్నల్, టెస్ట్ ట్యూబ్. సో మీకు ఎక్స్పెరిమెంట్లో చూసినట్టుగా ఎప్పుడైతే కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయమ్మా, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అంటే మేము లైక్ దాన్ని టెస్ట్ చేయడానికి ఫన్నల్ ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్ని ఏదైతే ఫన్నల్ మీద ఇన్సర్ట్ చేస్తాం దాంట్లో ఏ ఎయిర్ లేకుండా, అంటే వాటర్ మీద ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్లోకి ఎయిర్ పాస్ అవ్వకుండా జాగ్రత్తగా థంబ్తో క్లోజ్ చేసి ఓపెనింగ్ దగ్గర మాత్రమే ఓపెన్ చేసి ఇన్సర్ట్ చేయాలి. The test tube which you are inserting invertedly on the funnel, make sure that no air passes into the test tube while inserting. So after the experiment, when the bubbles are released, experiment అయిన తర్వాత బబుల్స్ రిలీజ్ అయ్యే ఆక్సిజన్ రిలీజ్ అయిందా లేదా టెస్ట్ చేయడానికి ఆక్సిజన్ హ్యాస్ ద బర్నింగ్ కెపాసిటీ, అంటే ఫ్లేమ్స్ వచ్చే కెపాసిటీ ఉంటుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్ని మళ్ళీ జాగ్రత్తగా పైకి తీసేటప్పుడు, వాటర్ నుంచి పైకి తీసేటప్పుడు థంబ్తో క్లోజ్ చేసి తీయండి. తీసిన తర్వాత ఇమీడియట్గా థంబ్ ఓపెన్ చేయగానే ఒక మ్యాచ్ స్టిక్ లైట్ చేయండి. అగ్గిపుల్ల అనేది వెలిగిస్తే చిన్న లైట్ ఫ్లేమ్స్ అనేవి వస్తాయి. సో అలా లైట్ ఫ్లేమ్స్ వచ్చాయంటే ప్లాంట్ ఆక్సిజన్ రిలీజ్ చేసింది అని కన్ఫర్మ్ అవుతుంది. యూ కెన్ సీ ద వీడియో. And funnel experiment. The test tube funnel experiment demonstrates that oxygen is evolved during photosynthesis. A few branches of hydrilla are kept in a beaker containing pond water in which a small amount of sodium bicarbonate is dissolved. The branches are covered with a glass funnel and a test tube full of water is kept inverted over the stem of the funnel as shown in the diagram. Now the apparatus is kept in sunlight for 4 to 6 hours. The gas bubbles may be observed from the ends of hydrilla branches kept within the glass funnel. These gas bubbles are collected in the test tube by the downward displacement of water. The gas is tested for oxygen. When a burnt splinter is taken near the mouth of the tube, it glows brightly and proves that the gas is oxygen. The test tube and funnel experiment demonstrates that oxygen is evolved during photosynthesis. And the third activity is sunlight is necessary to form starch in green plants. అంటే మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి సూర్యుడు లేదా సూర్యకిరణాలు అవసరమా కాదా అన్నట్టుగా, అంటే సన్లైట్ ఏమైనా రోల్ ప్లే చేస్తుందా లేదా. దట్ వాజ్ ద ఎక్స్పెరిమెంట్. ఫర్ దిస్ దే హ్యావ్ బీన్ టేకెన్ ఏ ప్లాంట్ అండ్ దే హ్యావ్ సెలెక్టెడ్ ఏ బ్రాడ్ లీఫ్. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్కి మాత్రం అంటే టేక్ చెట్లు లేదంటే పెద్ద ఆకులు ఉంటాయి చూడండి, అలాంటి బాదం చెట్టు ఇలాంటి ఆకులున్న మొక్కని ఏదన్నా తీసుకోవాలి.
పెద్ద ఆకులున్న మొక్కను తీసుకుంటే మీకు ఎక్స్పెరిమెంట్ అనేది రిజల్ట్ క్లియర్గా తెలుస్తుంది. సో బ్లాక్ పేపర్ తీసుకుంటారు. బ్లాక్ పేపర్ని ఒక లీఫ్కి పేస్ట్ చేస్తారు. మీరు కావాలంటే దాని మీద ఆల్ఫాబెట్స్ కూడా చేయొచ్చు ఇక్కడ పిక్చర్లో చూపించినట్టుగా. సో బ్లాక్ పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా లీఫ్ని క్లోజ్ చేస్తారు. లీఫ్ని క్లోజ్ చేసి దీన్ని కూడా మీరు టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ డిస్టార్చ్ లీఫ్, దీన్ని కూడా డార్క్ రూమ్లో పెట్టి తీసిన ప్లాంటే 1 వీక్ డార్క్ రూమ్లో పెడతారు. సో స్టార్చ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇమీడియట్గా బయటికి తీసుకురాగానే దానికి ఒక లీఫ్ సెలెక్ట్ చేసుకుని బ్లాక్ పేపర్ తోటి కంప్లీట్ కవర్ చేస్తుంది. కంప్లీట్ లీఫ్ కాదు, ఏదో ఒక పోర్షన్. బ్లాక్ పేపర్ మీద డిజైన్ అనేది యువర్ చాయిస్, మీకు రిజల్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది అని సజెస్ట్ చేశారు. రిజల్ట్ డిజైన్ చేసినా చేయకపోయినా బ్లాక్ పేపర్ తోటి లీఫ్ హాఫ్ పోర్షన్ క్లోజ్ చేస్తారు. రిమైనింగ్ హాఫ్ లీఫ్ సన్లైట్ తగిలేటట్టుగా ఉంచుతారు. సో తర్వాత 1 డే సన్లైట్లో ఉంచిన తర్వాత మీరు ఎప్పుడైతే బ్లాక్ పేపర్ తీసి ఐడిన్ సొల్యూషన్ వేస్తారో, ఏ పోర్షన్ అయితే బ్లాక్ పేపర్తో కవర్ చేయబడ్డదో ఆ పోర్షన్ మీకు కలర్ చేంజ్ ఉండదు. ఏ లీఫ్ పోర్షన్ అయితే మీకు సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యిందో దాంట్లో బ్లూయిష్ బ్లాక్ కలర్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది కూడా సిమిలర్లీ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్సో లైక్ మాల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. మాల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లోనే సేమ్గా ఉంటుంది, బట్ ప్రొసీజర్ ఈజ్ డిఫరెంట్. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ విల్ నో దట్ ఇఫ్ సన్లైట్ ఈజ్ నాట్ దేర్, స్టార్చ్ ప్రిపరేషన్ వోంట్ బి దేర్. దట్ మీన్స్ plants will die without food. If sunlight is there, then only plants can live. Sunlight is necessary for the preparation of food in plants. Clear? ఆక్సిజన్ రిలీజ్ అవుతుందా లేదా చూసారు, కార్బన్ డైఆక్సైడ్ అవసరమా లేదా చూసారు, అండ్ నవ్ సన్లైట్ అవసరమా లేదా అనేది మీరు ఎక్స్పెరిమెంట్ చూసారు. ఫర్ టుడేస్ హోంవర్క్, రైట్ ద మాల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ యాజ్ ఏ ప్రొసీజర్. లాస్ట్ టైం హోంవర్క్ చేసినట్టుగా. To show that sunlight is necessary for photosynthesis. Materials required: healthy potted plant, watch glass, test tube, 2 beakers with water, iodine solution, alcohol, black papers, Bunsen burner, forceps, tripod stand with wire gauge, and dropper. Process: take a healthy potted plant and keep it in dark room for 24 hours. After 24 hours, cover one of its leaves on the upper and lower sides with black paper pieces. Put the plant in sunlight for 3 to 4 hours. After 3 to 4 hours, pluck this leaf and remove black paper pieces from it. Now boil this leaf in water to kill it. After boiling in water, again boil it in alcohol. Then wash the leaf in cold water and place it in a watch glass. Now pour some drops of iodine solution over it. Observation: the leaf which has been exposed to sunlight will turn blue. There is no change of color in the remaining part.